Hare Krishna. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. We'll read from Bhagavad Gita, chapter 9, text 20. ఇప్పుడు మనం 9వ అధ్యాయం భగవద్గీత 20వ శ్లోకం చదవబోతున్నాం. With commentary by His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada, founder Acharya of ISKCON. భాష్యము శ్రీల ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద వారి ద్వారా ఇస్కాన్ సంస్థాపక ఆచార్య. So please read Sanskrit and the translation and the purport in Telugu. సోమపా Adya Surendra Lokam Ashtanti Divyam Divi Deva Bhogan. Okay. So we can go on with that. Yeah, read the translation. Anuvada. స్వర్గలోకాలను కోరుకుంటూ వేదాధ్యయనము చేసి సోమపానము త్రాగేవారు పరోక్షంగా నన్నే అర్చిస్తారు. పాపాలు తొలగి పునీతులై వారు పుణ్య ఇంద్రలోకంలో జన్మించి దేవభోగాలను అనుభవిస్తారు. త్రైవిద్య అనే పదము సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదము అనే 3 వేదాలను సూచిస్తుంది. ఈ 3 వేదాలను అధ్యయనం చేసిన బ్రాహ్మణుడు త్రివేది అనబడతాడు. ఈ 3 వేదాల నుండి లభించే జ్ఞానము పట్ల అమితానురక్తుడైన ఎవడైనా సంఘంలో గౌరవింపబడతాడు. దురదృష్టవశాత్తుగా వేదాధ్యయనం యొక్క పరమ ఉద్దేశ్యము తెలియనట్టి వేద పండితులే చాలామంది ఉన్నారు. అందుకే శ్రీకృష్ణుడు ఇక్కడ త్రివేదులకు తానే పరమగమ్యమని ప్రకటించాడు. నిజమైన త్రివేదులు శ్రీకృష్ణ పాదపద్మాశ్రయాన్ని స్వీకరించి అతని ప్రీత్యర్థమే విశుద్ధ భక్తియుక్త సేవలో నెలకొంటారు. భక్తియుక్త సేవ హరే కృష్ణ మహామంత్ర జపముతోనూ దానితో పాటుగా శ్రీకృష్ణుని యథార్థంగా తెలుసుకోవడానికి యత్నించడంతోనూ ప్రారంభమవుతుంది. కానీ దురదృష్టవశాత్తు సాంప్రదాయిక వేదాధ్యయన పరులు ఇంద్రుడు, చంద్రుడు వంటి వివిధ దేవతల కొరకు యజ్ఞాలు చేయడంలోనే ఎక్కువ అభిరుచి పొందుతారు. అటువంటి యత్నము ద్వారా ఆ వివిధ దేవతార్చకులు నిశ్చయంగా అల్ప ప్రకృతి గుణ కల్మషము నుండి పవిత్రులై మహర్లోకము, జనలోకము, తపోలోకము వంటి ఉన్నత లోకాలకు లేదా స్వర్గలోకాలకు చేరుకుంటారు. ఆ ఉన్నత లోకాలలో నెలకొన్నప్పుడు జీవుడు ఈ లోకము కంటే లక్షలాది రెట్లు ఎక్కువ ఇంద్రియ తృప్తిని పొందగలుగుతాడు. Hare Krishna. Chala dhanyavadam to all of you for coming here. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. We were invited here by one Mr. Surendra. ఇక్కడ మేము ఆహ్వానించబడ్డాం సురేంద్ర అనే వ్యక్తి ద్వారా. And we'd like you all to put your phones off kindly. మేము ఏమనుకుంటున్నాం అంటే మీ యొక్క ఫోన్లు ఆపేస్తే మంచిదని భావిస్తున్నాం. So I thought I would speak about the meaning of the name Surendra. కాబట్టి నేను సురేంద్ర అనే పదం యొక్క అర్థం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. It's a fairly common name among Hindu males. కాబట్టి ఇది దాదాపు హిందువుల్లో పురుషుల్లో ఉండే సాధారణమైన పదం. And it comes in this verse of Bhagavad Gita which we just read. కాబట్టి ఈ శ్లోకంలో కూడా వస్తుంది ఆ పేరు భగవద్గీతలో. Trividyamang samapa puta papas yagyayar ishtva swargating pratayanti te punyam asadya surendra lokam
ashtanti divyan divi deva bhogan. Lord Krishna here speaks about persons who know the three Vedas. కృష్ణ భగవానుడు ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారంటే 3 వేదాలు తెలిసిన వ్యక్తుల గురించి చెప్తున్నారు. Sometimes we hear about 3 Vedas, sometimes we hear about 4 Vedas. కొన్నిసార్లు మనం త్రివేద చతుర్వేద అని చెప్పుకుంటూ ఉంటాం. In Gita elsewhere, Lord Krishna says, Rig, Sama, Yajur, Evacha. I am the Rig, Sama and Yajur Vedas. భగవద్గీతలో కృష్ణుడు ఏమంటాడంటే నేను ఋగ్ సామ యజుర్వేదాన్ని అని చెప్తూ ఉంటాడు. And the other one is Atharva Veda. మరొకటి ఏమిటంటే అధర్వణ వేదం. So Krishna says here that persons who worship by the system of karma kanda sacrifice, they indirectly worship me. ఎవరైతే కర్మకాండ ద్వారా ఇక్కడ వేదాల ద్వారా భగవంతుడిని అర్చిస్తారో వాళ్ళు పరోక్షంగా నన్ను అర్చిస్తున్నట్లే అని చెప్తున్నాడు. By performing yagya and drinking soma rasa, they become free from sinful reaction. అంటే యజ్ఞాలు చేయడం ద్వారా సోమరసాన్ని తాగడం ద్వారా వాళ్ళు పాపాల నుండి బయటపడతారు. And they get what they desire by such sacrifices. ఆ విధమైన యజ్ఞాచరణ ద్వారా వాళ్ళు కోరుకున్నది పొందుతారు. Which is to be able to take birth on the planet of Surendra. ఆ విధంగా వాళ్ళు ఏంటంటే సుర ఇంద్రులు ఎవరైతే ఉంటారో అటువంటి లోకాల్లో వాళ్ళు జన్మిస్తారు. And there they enjoy heavenly delights. అక్కడ స్వర్గ భోగాల్ని అనుభవిస్తారు. Here Surendra means Indradev, king of heaven. ఇక్కడ సురేంద్ర అంటే ఇంద్రదేవుడు స్వర్గాధిపతి. Sura means the devas in the heavenly worlds. సుర అంటే దేవతలు స్వర్గలోకాల్లో ఉండే దేవతల్ని సురులు అంటారు. And Indra means the leader. అంటే అక్కడ వాళ్ళకి నాయకుడైన వాడు ఇంద్రుడు. Elsewhere in Shastra, the term Surendra is used to mean the leaders of the demigods in general. మరి కొన్ని చోట్ల వేదాల్లో ఏమని ఉంటుందంటే దేవతల యొక్క నాయకుడు అని ఉంటుంది. But generally it's used to mean Indra, the king of the demigods. సాధారణంగా దాని అర్థం ఏమిటంటే దేవతల యొక్క రాజు ఇంద్రుడు. But if we take the deepest meaning of the word, it means Krishna. కానీ దాన్ని లోతుగా కొంచెం అర్థం చేసుకున్నట్లే దాని అర్థం కృష్ణుడు అని కూడా వస్తుంది. Because Krishna is the ultimate leader of the demigods and of everyone. ఎందుకంటే పరమ నాయకుడు ఎవరు దేవతలకి మిగతా అందరికి కూడా కృష్ణుడే. All the different demigods, their names ultimately mean Krishna. దేవతల యొక్క ఏవైతే పేర్లు అనేక పేర్లు ఉన్నాయో వాటిని లోతుగా మనం చూసినట్లయితే అది కృష్ణునే సూచిస్తూ ఉంటాయి. Just like Shiva means auspicious. So ultimately Krishna is auspicious. శివ అంటే దాని అర్థం ఏంటి? శుభప్రదం అని అర్థం. ఆ విధంగా మనం లోతుగా చూసినట్లయితే కృష్ణుడు సర్వ శుభప్రదుడు. The name Shankara has a very similar meaning, who makes auspiciousness. And that ultimately means Krishna. శంకర అంటే శుభప్రదమైన వాడు అని, అది పరమోన్నతమైన అర్థం తీసుకుంటే అది కృష్ణుడు. It is a tradition in Vedic culture to give children names of the Supreme Lord or of the demigods. వైదిక సంస్కృతిలో ఉన్న ఆచారం ఏమిటంటే చిన్నపిల్లలకి దేవాది దేవుడి యొక్క పేరు కానీ దేవతల పేర్లు కానీ ఇవ్వడం పద్ధతి. Nowadays the tendency is to give a name which is less obviously one of the God's names. ఇప్పుడు ఏంటంటే ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే చాలా తక్కువగా ఈ యొక్క భగవంతుడి పేర్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. But it is better to give names that will connect us with the Vedic culture. కానీ ఎటువంటి పేర్లు ఇవ్వాలంటే మనకి వైదిక సంస్కృతితో సంబంధం ఉండే విధంగా ఉండాలి ఆ పేర్లు ఇవ్వబడేవి. Best is to give names of Krishna, Narayana.
మంచి పేర్లు ఏమిటంటే కృష్ణ నారాయణ లాంటి పేర్లు ఇవ్వడం మంచిది. We know from Srimad Bhagavatam that the great sinner Ajamil was saved from going to hell because just as he was about to die, he called out, Narayana, Narayana. మనం శ్రీమద్ భాగవతంలో చూసినట్లయితే గొప్ప పాపి అయిన అజామిరుడు మరణించబోయే సమయంలో నారాయణ నారాయణ అని అనడం ద్వారా నరకానికి వెళ్లకుండా తప్పించుకున్నాడు. He wasn't even thinking of the original personality of Godhead, Narayana. నిజానికి అతను దేవాదేవుడైన నారాయణ గురించి ఆలోచించలేదు. He had named his son Narayana. అతను ఏం చేశాడంటే తన యొక్క పుత్రుడికి నారాయణ అనే పేరు పెట్టుకున్నాడు. And at the last moment he thought of his youngest son, so he called out Narayana, Narayana. అప్పుడు మరణ సమయంలో ఏంటంటే చివరి పుత్రుడైన నారాయణ అనే అతన్ని స్మరించడం ద్వారా నారాయణ నారాయణ అనడం ద్వారా అతను బ్రతికి బయటపడ్డాడు. But even though his intention was not to call for the Supreme Lord, still because he chanted that name, he was protected by Narayana. ఆయన ఉద్దేశంలో ఇది దేవాది దేవుడిని నేను పిలుస్తున్నాను అనే ఉద్దేశంలో లేకపోయినా నారాయణ అనే నామాన్ని ఉచ్చరించడం ద్వారా ఆయన రక్షింపబడ్డాడు. So the Vedic culture is very scientific. ఇక వైదిక సంస్కృతి ఏదైతే ఉందో అది శాస్త్రీయమైనది. Scientific not exactly in the sense of microscopes and test tubes and telescopes. ఇక్కడ శాస్త్రీయమైనది అంటే ఇక్కడ ఏదైతే అధునాతన యుగంలో మైక్రోస్కోప్ టెలిస్కోప్లోనే అది కాదు. But scientific in as much as it is arranged in such a way to give the highest benefit to all who follow it. ఇది శాస్త్రీయమైనది ఏమిటంటే ఏ విధంగా అంటే ఎవరైతే దాన్ని అనుసరిస్తారో వాళ్ళకి చాలా ఉన్నతమైన ప్రయోజనం లభిస్తుంది వాటి ద్వారా. Even if they don't know why they follow it. వాళ్ళకి తెలియకపోయినప్పటికీ కూడా అందులో ఉన్నది ఆచరిస్తున్నది ఏమిటి అనేది వాళ్ళకి ప్రయోజనం వస్తుంది. Here in this verse of Bhagavad Gita is described the process of yajna. భగవద్గీతలో ఇక్కడ యజ్ఞం అనే ఒక పద్ధతి గురించి వివరించబడింది. You may think, what is the purpose of all these yajnas? మీరు అనుకోవచ్చు ఈ యజ్ఞం యొక్క ప్రయోజనం ఏంటి, ఎందుకు ఇన్ని యజ్ఞాలు ఉన్నాయని. You're making some sounds and pouring some ghee in a fire. What is all this? అంటే ఏదో శబ్దాలు చేస్తూ అగ్నిలో నెయ్యి వేస్తూ ఉండడం వల్ల ఏమిటి ఇదంతా ఉపయోగం ఏంటి? But if it is done properly, it has very powerful effects. అది కానీ సక్రమంగా చేయగలిగినట్లయితే దాని యొక్క ఫలితం అనేది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. As Lord Krishna mentions in this verse, it can free by the process of yajna, following the Vedas, one can be purified from all sins. ఇక్కడ కృష్ణుడు భగవద్గీతలో ఏమని చెప్తున్నాడంటే యజ్ఞాన్ని ఆచరించడం ద్వారా సక్రమంగా వాళ్ళు వాళ్ళ యొక్క పాపాల నుండి బయటపడవచ్చు. And one can go to the heavenly worlds. ఇంకా స్వర్గానికి వెళ్ళవచ్చు అని కూడా కృష్ణుడు చెప్తున్నాడు. Yajna can also be used for devilish purposes. యజ్ఞాలు యొక్క ఏదైతే ప్రేత కార్యాలు ఏదైతే ఉన్నాయో నీచ కార్యాలు కూడా వాడచ్చు. That's called abhichara. In English, that's called black magic. It can be used for creating enemies, for killing people. అది ఏంటంటే తంత్ర విద్యలకు కూడా వాడుతూ ఇతరులను చంపడానికి కూడా వాడచ్చు. So mantras can be very powerful. మంత్రాలు చాలా శక్తివంతంగా ఉంటాయి. Yajnas can be very powerful. యజ్ఞాలు కూడా అదే విధంగా శక్తివంతంగా ఉంటాయి. There are many narrations in Shastra of yajnas that were performed for evil purposes. ఇదే దుష్ట బుద్ధితోటి చేయబడే యజ్ఞాలు వేదాల్లో అనేక వర్ణనలు ఉన్నాయి. Very famously in the Lanka war, the son of Ravana, Indrajit, he wanted to do yajnas for destroying the army of Rama. ఇక్కడ మనం చూసినట్లయితే రామాయణంలో రాముడి యొక్క కొడుకు ఎవరైతే ఉన్నాడు ఇంద్రజిత్, అతను ఏం చేస్తాడంటే రాముడి యొక్క సైన్యాన్ని చంపడం కోసం ఒక యజ్ఞం చేస్తాడు. Please put off your phones. దయచేసి సెల్ ఫోన్లు అందరూ సైలెంట్లో ఉంచండి. Nowadays it's very hard to do yajnas properly. This
old system of doing yagyas with fire and mantras. ఏదైతే పూర్వకాలంలో చేసేటువంటి యజ్ఞ విధానం ఉందో అది ఇప్పుడు ఆచరించడం చాలా కష్టం. First of all, you have to find a pure place to do it. మొట్టమొదటి ఏంటంటే ఒక శుద్ధమైన ప్రదేశాన్ని కనుగొనాలి అది చేయడానికి. That's why it's preferred to do it on the bank of the Ganga or a holy river. అందుకనే సాధారణంగా అటువంటి యజ్ఞాలు అనేవి నది ఒడ్డున, గంగా నది ఒడ్డున చేస్తుంటారు. There should be no sinful activities going on. ఎందుకంటే అక్కడ ఎటువంటి పాపకార్యాలు జరగవు అనే ఉద్దేశంతో. But in Kali Yuga, everyone is performing sinful activities. కానీ కలియుగంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాపకార్యాలు చేస్తూ ఉన్నారు. It's hard to find someone who doesn't perform sinful activities. కాబట్టి కలియుగంలో పాపకార్యాలు చేయని వ్యక్తిని కనుగొనడం చాలా కష్టం. This people think eating meat and it's just normal. జనులు ఏమనుకుంటున్నారంటే మాంసం తినడం, మిగతా మద్యం ఇటువంటివన్నీ కూడా సర్వసాధారణం కదా. Now we do find in the Vedic culture there is allowance for meat eating. మనం వైదిక సంస్కృతిలో చూసినట్లయితే ఈ విధంగా మాంసం తినడానికి అనుమతి అనేది ఇవ్వబడింది. But in a restricted way, not just that you eat on a daily basis. కానీ అక్కడ ఏంటంటే ఒక నియమిత విధానంలో ఇవ్వబడింది, కానీ ప్రతిరోజు తినమని ఎక్కడ చెప్పలేదు వేదాల్లో. And you're supposed to perform yagya with pure ghee. ఇంకా యజ్ఞం చేయాలంటే శుద్ధమైన నెయ్యి కావాలి. Which even if you want to pay the huge price for pure ghee, it's hard to get. ఒకవేళ మీరు చాలా ఎక్కువ ధనాన్ని వెచ్చించడానికి సిద్ధంగా ఉన్న శుద్ధమైన నెయ్యికి, కానీ శుద్ధమైన నెయ్యి లభ్యం అవడం లేదే. Pure ghee is very expensive. కాబట్టి శుద్ధమైన నెయ్యి అనేది చాలా చాలా ఖరీదైంది. And mostly even if you can get ghee, it's taken from cows that are mistreated. ఒకవేళ మీరు నిజంగా ఆవు నుండే తీసుకున్నా కూడా ఆ ఆవులు అనేవి సక్రమంగా పెంచబడలేదు. It is very sad to see that in this country most of the cows are mistreated. ఇది చాలా విచారకరమైన విషయం ఏంటంటే ఈ దేశంలో చాలా ఆవులు తప్పుడుగా వాటితో వ్యవహారం అనేది సక్రమంగా లేదు. Most of them are slaughtered. ఎక్కువగా అవి చంపబడుతూ ఉన్నాయి. Or they're walking in the streets looking in the garbage for something to eat. అవి వీధుల్లో తిరుగుతూ ఏదో చెత్త చెదారం తినడానికి చూస్తూ ఉంటాయి. You should be ashamed of yourselves. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయంలో సిగ్గుపడాలి. This is the situation in Kali Yuga. ఇది కలియుగంలోని పరిస్థితి. In so many ways the Vedic culture is degraded. అనేక విధాలుగా వైదిక సంస్కృతి దిగజారుతూ ఉంది. Previously in this part of the world, the men would wear this vesti or they would wear dhoti. పూర్వం ఈ దేశంలోని ఈ ప్రదేశంలో అందరూ కూడా ధోవతిలు ధరిస్తూ ఉండేవాళ్ళు పురుషులు. Now they prefer to wear these polyester pants, which is very hot. It doesn't make any sense. కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, పాలిస్టర్ ప్యాంట్లని వేసుకుంటూ ఉన్నారు. అవి చాలా వేడిని ఇస్తూ ఉంటాయి శరీరానికి. అక్కడ సరైన గాలి కూడా. They feel ashamed to dress in the traditional dress. కాబట్టి వీళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు, సిగ్గుపడుతున్నారు ధోవతిలు, ఇలాంటి ధోవతిలు ధరించడానికి. And gradually the women are giving up the practice of wearing saris. దాదాపుగా స్త్రీలందరూ కూడా ఈ చీర కట్టుకోవడం అనేది వదిలేస్తున్నారు. They think to wear some vulgar dress is very fashionable. చాలా అంటే అశ్లీలంగా ఉండేటువంటి ఏదో దుస్తులు ధరించడం అనేది చాలా నవీనంగా చాలా బాగుంటుంది ఇది అనిపిస్తుంది వాళ్ళకి. But everything in Vedic culture is arranged in such a way for our spiritual upliftment. కానీ వైదిక సంస్కృతిలో ప్రతి అంశం కూడా మనల్ని ఆధ్యాత్మిక ఉన్నతి కోసం. We may not understand it all. మనం అవన్నీ కూడా మనం అర్థం చేసుకోలేకపోవచ్చు వాటి ఉద్దేశం ఏమిటనేది. How by offering ghee with mantras into the fire that is taken by Agni Deva, the demigod, who conveys that ultimately to the Yagya Purush, Vishnu,
ఉదాహరణకి చూసుకున్నట్లయితే మనం ఒక యజ్ఞంలో అగ్ని దేవత ఎవరైతే ఉన్నారో ఆయన అగ్నికి మనం ఏదైతే నెయ్యి ఇవన్నీ వేస్తామో ఆజ్యం పోస్తామో అవన్నీ కూడా భగవంతుడికి యజ్ఞ పురుషుడికి ఎలా చేరుస్తాయి అనేది మనకు అర్థం కాకపోవచ్చు. We may not even believe, what is this? There's no Agni Deva, there's no god of fire, there's just fire, that's all. మనం చివరికి అగ్ని దేవత ఏంటి, ఎవరు అగ్ని దేవత ఎవరు ఉన్నారు, అసలు ఇక్కడ అగ్ని ఉందంతే, దేవత ఎవరు అని అనుకోవచ్చు మనం. But everything stated in Vedic literature is correct and true. కానీ వేదాల్లో ఏదైతే ఇవ్వబడిందో అదంతా కూడా పూర్తిగా సత్యమే. And beneficial for human society. కాబట్టి మానవ జాతికి అది ప్రయోజనాన్ని చేకూర్చేది. When we give up the Vedic culture, then we have to adopt the demoniac culture. మనం వైదిక సంస్కృతిని వదిలేసినట్లయితే రాక్షస సంస్కృతిని ఆశ్రయించాల్సి ఉంటుంది. Practically the whole world nowadays is running on the demoniac culture. ఈ ప్రపంచం అంతా కూడా ఈ రాక్షస సంస్కృతి వెంటే పరిగెడుతుంది. This is described in the 16th chapter of Bhagavad Gita. భగవద్గీతలోని 16వ అధ్యాయంలో దీని గురించి వివరించబడింది. Asatyam apratishtham te jagadahur anishwaram aparaspara sambhutam kimanyat kama haitukam. Krishna describes the mentality of the demons. కృష్ణుడు అక్కడ రాక్షసుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనేది వివరించాడు. They say, the demons say that there is no ultimate truth. రాక్షసుడు ఏమంటాడు, పరమ సత్యం అనేది ఏమి లేదు అసలు. There is no ultimate basis to the universe. ఈ విశ్వం యొక్క మనుగడకి ఎటువంటి ఆధారం లేదు. There is no God in control. దేవుడు ఎవరు లేరు మనల్ని నియంత్రించేవాడు. It just comes into being by chance interactions. ఏదో యాదృచ్ఛికంగా అవన్నీ వచ్చేసాయి అంతే. This is what they teach you in school. అదే మీకు పాఠశాలలో కదా బోధిస్తున్నారు, ఇటువంటివే కదా. Is it not? అంతేనే కదా. They say that the whole universe came into being by some chance explosion. వాళ్ళు ఏమంటారు, ఇదంతా కూడా ఏదో ఒక పేలుడు ద్వారా, అకస్మాత్తుగా పేలుడు సంభవించడం ద్వారా ఇది ఏర్పడిందని చెప్తారు. And then just by chance everything all settled down and it all became life, and life is just a combination of chemicals. యాదృచ్ఛికంగా ఏదో ఒక పద్ధతిలో ఇలా ఏదో ఏర్పడ్డాయి అంతేగాని ఈ జీవం అనేది కూడా ఏదో కొన్ని రసాయనాల సమ్మేళనం ద్వారా ఏర్పడింది అని చెప్తూ ఉంటారు. They say we can explain everything by science. వాళ్ళు ఏమంటారు, మేము ఈ యొక్క సైన్స్ అనే దాని ద్వారా అన్నిటిని వివరిస్తాం అని చెప్తారు. This is the most nonsensical idea. ఇది చాలా తుచ్చమైన ఆలోచన. But the supposedly intelligent people of the world subscribe to this idea. కానీ ఏంటంటే చాలా తెలివైన వాళ్ళందరూ కూడా దీన్ని ఆశ్రయించాలనుకుంటారు వాళ్ళు. And they teach it in the schools by force. బలవంతంగా పాఠశాలలో దీన్ని బోధిస్తూ ఉంటారు. You have to send your children to school to learn this by law. వాళ్ళు ఏంటంటే ఒక నియమం పెట్టేసి మీ పిల్లలందరినీ ఖచ్చితంగా పాఠశాలకు పంపించవలసిందే అని చెప్తారు ప్రభుత్వం. You're using the word pathshala for school. You're translating into Telugu using the word pathshala for school. Yes. Yeah, so కాబట్టి ఇప్పుడు ఈ ఆంగ్లంలో ఉన్న స్కూల్ అనే దానికి తెలుగులో పాఠశాల అనే అనువాదం జరుగుతుంది ఇక్కడ. But the word pathshala means a place where part is going. Which kind of part is going on? It means Veda part. కానీ పాఠశాల అనే ప్రదేశంలో ఎటువంటి పాఠాలు నేర్పాలంటే వేదాల యొక్క పాఠాలు నేర్పాలి. But now they're teaching in opposite to Veda. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వేదాలకి వ్యతిరేకమైంది అక్కడ బోధిస్తున్నారు. How the demoniac culture has taken us over. కాబట్టి ఈ రాక్షస సంస్కృతి మనల్ని ఎలా ఆవహించిందో చూడండి. Kimanyat kama haitukam. Krishna says, the demons think there's no reason for doing anything except to fulfill your own desire. కాబట్టి రాక్షసుడు ఏమంటాడు, నీ కోరికలు నువ్వు తీర్చుకో అంతే, ఇంక మిగతా ఏం ఆలోచించే అవసరం లేదు. So that's modern life. ఇది నవీన జీవితం. Everything we should do simply to gratify our senses. కాబట్టి ఏమిటి అక్కడ ఆలోచన అంటే మన యొక్క ఇంద్రియాలని భోగించడం కోసమే ఏదైనా చేయాలి అంతే. And naturally it creates a horrible situation in human society. కాబట్టి సహజంగా అది చాలా భయంకరమైన పరిస్థితిని తీసుకొస్తుంది. We think we are making progress. మనం అనుకుంటున్నాం ఏంటి, మనం అభివృద్ధి చెందుతున్నాం అని.
But in each generation, people are becoming more and more confused, more and more unhappy. కాబట్టి తరం మారుతున్న కొద్దీ జనులు అశాంతి, ఆందోళన, దుఃఖంతో ఉంటున్నారు. So we are proposing that especially the people of this land should re-adopt their own original culture. కాబట్టి ఈ ప్రదేశానికి చెందిన జనులందరినీ కూడా ఏం చేయాలని మేము కోరుకుంటున్నాం అంటే మీ యొక్క నిజమైన సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని మీరు స్వీకరించాలని కోరుకుంటున్నాం. The essence of Vedic culture is Krishna consciousness. వైదిక సంస్కృతి యొక్క సారాంశం ఏమిటంటే కృష్ణ చైతన్యం. As Lord Krishna says in Bhagavad Gita, Vedaischa sarvaraham eva vedyaha. The object of knowledge in the Vedas is myself, Krishna. కృష్ణుడు అక్కడ భగవద్గీతలో ఏమని చెప్తున్నాడంటే వేదాలన్నిటి ద్వారా కూడా తెలుసుకోబడేవాడిని నేనే, వేదాల యొక్క ఉద్దేశం నేనే. In this Kali Yuga, we cannot bring back the process of doing complex sacrifices. కాబట్టి కలియుగంలో చాలా క్లిష్టతరమైనటువంటి యజ్ఞాలను చేసేటువంటిది ప్రక్రియను మనం తీసుకురాలేము. For reasons already briefly discussed in this talk. కాబట్టి ఈ కారణాలు అనేవి ఇప్పుడే మనం చెప్పుకున్నాం. Some people are very interested in meditation. కొంతమంది ధ్యానంలో చాలా ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. Meditation, dhyana. Is that what we said? Okay. But can you meditate? మీరు ధ్యానం చేయగలరా? Can you keep your mind fixed even for 10 seconds? 10 సెకండ్ల పాటు మీ యొక్క మనసును స్థిరంగా ఉంచగలరా? Maybe if you practice for 50 years, you can keep your mind steady for 30 seconds. Or maybe even 1 minute. ఒకవేళ మీరు 50 ఏళ్ళు కానీ సాధన చేస్తే అప్పుడు 30 సెకండ్ల నుండి 1 నిమిషం వరకు మీరు మనసును స్థిరపరచగలరేమో. I've seen people who try to do this meditation. 2 things happen. నేను చూశాను ఎవరైతే ఈ ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి 2 విషయాలు జరిగే అవకాశం ఉంది. Usually what happens, they think, now I make my mind empty, then all of a sudden all the different worries come in their minds, or daydreams, imaginations come in the mind. వాళ్ళు ఏం చేస్తారంటే మనసును ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు ఏమేం చేయాలో ఈ పగటి కళ్ళు అన్ని కనడం మొదలు పెడతారు. Or there are good techniques for relaxing, deep breathing. అది ఏంటంటే కొన్ని మంచి మెళకువలోని ఏంటంటే ప్రశాంతంగా ఉండడానికి కొంచెం శ్వాస బాగా తీసుకోవడానికి అవకాశం లేదు. And then they fall asleep. అవన్నీ చేసి నిద్రపోతారు. So yeah, what's going on in the name of meditation can be good for relaxation. కాబట్టి ఏదైతే ధ్యానం అనే ప్రక్రియతో జరుగుతుందో ఇప్పుడు అది కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి పనిచేస్తుంది. But you can relax a little bit, but the problems of life don't go away. కాబట్టి మీరు కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చు, కానీ జీవితం యొక్క సమస్యలు అనేవి మన నుండి దూరంగా పారిపోవు. So all these complex processes in the Vedic culture, they cannot be followed properly in the present day. కాబట్టి వైదిక సంస్కృతిలో ఉన్నటువంటి ఏదైతే రకరకాల యజ్ఞాలు అవన్నీ ఉన్నాయో ఆ పద్ధతులన్నీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిగా మనం ఆచరించలేము. But there is a process of yagya which is recommended for Kali Yuga. కానీ కలియుగం కోసం ఒక ప్రత్యేకమైన యజ్ఞం అనేది మనకి నియమించబడింది. That is introduced by Chaitanya Mahaprabhu. అది చైతన్య మహాప్రభు ప్రవేశపెట్టారు. Who is the Channa avatar, the covered avatar of Krishna, who appeared approximately 500 years ago on the bank of the Ganga in Navadvip, Bengal. ఆయన భగవంతుడి యొక్క చెన్న అంటే నిగూఢమైన అవతారం. ఆయన గంగా నది ఒడ్డున 500 సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభు రూపంలో He is described in Srimad Bhagavatam. ఆయన గురించి శ్రీమద్ భాగవతంలో వివరించబడింది. Krishna varnam tvisha krishnam sangopangastra parshadam yagyair sankirtana prayar yajanti hi sumedasa. You can give the translation. కాబట్టి ఆయన కృష్ణుడి యొక్క ఒకానొక రూపమే, కానీ కృష్ణుడిలాగా శ్యామవర్ణంలో ఉండడు. కానీ యజ్ఞం ఆయన చేసే యజ్ఞం ఏమిటి అంటే సంకీర్తన యజ్ఞం. హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తిస్తూ ఆయన పార్షదులతోటి అంటే ఆయన యొక్క అనుచరులతోటి ఏంటి శంఖ చక్ర గదా పద్మాలు భక్తులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఆయనతో పాటు వచ్చారు 500 సంవత్సరాల క్రితం. ఆ విధంగా ఈ యొక్క సంకీర్తన యజ్ఞాన్ని ప్రవేశపెట్టారు. అంతేకాకుండా ఇది
ఎవరు దీన్ని స్వీకరిస్తారు యజ్ఞాన్ని? సుమేధస అంటే బాగా తెలివైన వాళ్ళు, అదృష్టవంతులైన వాళ్ళు ఈ యజ్ఞంలో పాల్గొంటారు అని చెప్తున్నారు. This is the yajna for Kali Yuga, chanting the holy names of Krishna. ఇది కలియుగానికి ఇవ్వబడిన యజ్ఞము, కృష్ణుడి యొక్క దివ్యనామాలను కీర్తించడం. This verse of Gita describes how by performing yajna you can go to the heavenly planets. కాబట్టి ఇక్కడ భగవద్గీతలోని ఈ శ్లోకం ద్వారా ఏ విధంగా యజ్ఞం చేస్తే స్వర్గలోకాలకు వెళ్ళొచ్చు అనేది ఇక్కడ చెప్పబడింది. The next verse in Bhagavad Gita says, Tetang bhukva swargalokang vishalang shine punye martyalokang vishanti evang trai dharmam anuprapana gata gatam kama kama labhante. That people who go to the world of Surendra, they can stay there and enjoy immense material pleasure. దీని తర్వాత శ్లోకంలో ఏమని ఇవ్వబడిందంటే ఎవరైతే స్వర్గలోకానికి వెళతారో అక్కడ చాలా ఇంద్రియ భోగాన్ని పొందుతారు అని. Yeah, it's material pleasure. భౌతికమైన సుఖము. But what happens is after some time they have to fall down from that situation. కానీ అలా భోగించిన కొంతకాలం తర్వాత తిరిగి పతనం అవ్వాలి. It's something like this. అది ఎలా ఉంటుందంటే You can work hard and make a lot of money మీరు చాలా కష్టపడి చాలా ధనాన్ని కూడబెట్టొచ్చు. and then just enjoy yourself and spend all the money. కాబట్టి ఆ ధనాన్ని కూడబెట్టిన ధనాన్ని వెచ్చించి భోగించవచ్చు. But after some time the money is finished and then you have to go back to working hard again. ఎప్పుడైతే ధనం మీ దగ్గర పూర్తి అవుతుంది, ఖాళీ అయిపోతుందో అప్పుడు మళ్ళీ పని చేయడం మొదలు పెట్టాలి. So in the same way you can do pious activities and enjoy, but when the results of the pious activities are over, you have to come back and work hard again in this world. కాబట్టి మీ యొక్క పుణ్యకార్యాల ద్వారా స్వర్గానికి వెళ్ళి అక్కడ భోగిస్తారు. ఎప్పుడైతే మీ యొక్క పుణ్యం క్షీణిస్తుందో అప్పుడు మళ్ళీ భౌతిక ఇక్కడ Evam trai dharmam anuprapana gata gatam kama kama labhante. Just in this way, Krishna says, pursuing material desire, people go up, they come down, they go up, they come down. కాబట్టి కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే భౌతిక కోరికలతో ఉన్న జనులు ఊర్ధ్వం అంటే పై లోకాలకు వెళ్తుంటారు, మళ్ళీ క్రిందకు వస్తారు, పైకి వెళ్తుంటారు, వస్తుంటారు. But by this Sankirtan Yajna, you can go far beyond the heavenly planets and go to the world of the real Surendra, who is Krishna. కాబట్టి మీరు ఈ యొక్క సంకీర్తన ఉద్యమంలో పాల్గొనడం ద్వారా స్వర్గలోకం నుండి చాలా దూరంలో ఉన్న నిజమైన సురేంద్రుడు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళొచ్చు. Kali Yuga is a very bad age. కలియుగ అనేది చాలా మంచి సమయం కాదు ఇది. And we can't follow all the principles given in the Vedic literatures as people did in previous times. కాబట్టి వేదాల్లో ఇవ్వబడినటువంటి అన్ని నియమ నిబంధనలను పూర్తిగా అనుసరించలేము ఈ కాలంలో. But in this Sankirtan Yajna, you don't need to follow so many conditions. కానీ ఈ సంకీర్తన యజ్ఞంలో మీరు చాలా నియమ నిబంధనలు అన్నిటినీ అనుసరించవలసిన అవసరం లేదు. Simply if one has faith in Krishna and his holy names, by chanting the names of Krishna, we get all perfection. కృష్ణుడి యొక్క దివ్య నామంలో పూర్తి విశ్వాసాన్ని ఉంచినట్లయితే మనకి పూర్తి పరిపూర్ణత లభిస్తుంది. Kayate shuite jota tota namaloy desha kala niyam nahi sarva siddhi hoy. This Sankirtan Yajna we can perform even when we're eating. We can eat and say Hare Krishna while we're eating. ఈ సంకీర్తన యజ్ఞం ఎటువంటిదంటే మనం ఏదైనా తింటూ కూడా హరినామం ఉచ్చరించవచ్చు. You can't do this fire sacrifice Om Swaha and then you're chewing some chips in between. It's impossible. కానీ నిజమైన యజ్ఞం కానీ మనం చూసినట్లయితే ఓం స్వాహ అంటూ యజ్ఞంలో నెయ్యిని వేస్తూ ఏదో చిప్స్ కానీ ఇంకేదో తినలేం మనం. Even when you're lying down, you can chant Hare Krishna. కానీ మనం పడుకొని ఉండి కూడా హరే కృష్ణ జపించవచ్చు. The yajnik, the priest who's doing the sacrifice, it's not that he can get a little tired and he lies down and puts it won't work. It's not. కానీ నిజమైన యజ్ఞం ఎవరైతే చేస్తుంటారో అగ్ని ద్వారా అతను ఒకవైపు నిద్రిస్తూ యజ్ఞంలో వేస్తూ అలాంటి కుదరవు అక్కడ. Now we should also chant Hare Krishna very attentively, of
course. కానీ ఇక్కడ హరే కృష్ణ మహామంత్రం జపిస్తున్నప్పుడు చాలా శ్రద్ధగా జపించాలి. But the point is that so many rules which are required for Vedic sacrifices are not required for chanting Hare Krishna. కానీ వైదిక యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో అగ్ని ద్వారా చేసేటువంటివి వాటిలో ఉన్నటువంటి అన్ని నియమాలు ఇక్కడ మనకి అవసరం లేదు. Anyone, anywhere, in any condition, they can chant Hare Krishna and achieve the highest perfection of life. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎటువంటి స్థితిలోనైనా హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ పరిపూర్ణతని సాధించవచ్చు. It works. ఇది పనిచేస్తుంది. Even for people like me coming from very sinful and very ignorant background, by chanting Hare Krishna, our lives have become purified. నేను చాలా పాపకార్యాలు చేసినటువంటి నేపథ్యం నుంచి వస్తున్న నేను జపం చేస్తూ ఇవన్నీ పొందుతున్నానంటే ఎవరైనా కూడా పొందవచ్చు దీని ద్వారా లాభాన్ని. హరే కృష్ణ మహా By chanting Hare Krishna, by studying the knowledge of Gita and Bhagavatam presented by the pure devotee of Krishna, our lives have been transformed. ఈ హరే కృష్ణ మహామంత్రం జపించడం ద్వారా శుద్ధ భక్తుల నుండి భగవద్గీత భాగవతాన్ని శ్రవణం చేయడం ద్వారా మన జీవితం అనేది ఉన్నతంగా మార్పు చెందుతుంది. So we invite you all to partake in this also. కాబట్టి మీ అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం ఇందులో పాల్గొనాలని. Nowadays people are living with so much stress. కాబట్టి ఈ రోజుల్లో చాలా మంది ఒత్తిడి గురవుతూ ఉన్నారు జనులు. Life is very hard in the modern age. కాబట్టి నవీన కాలంలో జీవితం చాలా దుర్భరంగా ఉంది. But so many people are finding shelter at the lotus feet of Krishna. కాబట్టి కృష్ణుడి యొక్క చరణ కమలాల వద్ద అనేక మంది ఆశ్రయాన్ని పొందుతూ ఉన్నారు. By chanting his holy names. ఆయన యొక్క దివ్యనామాలను కీర్తించడం ద్వారా. Studying the message of Gita and Bhagavatam. భగవద్గీత భాగవతాల యొక్క సందేశాన్ని తెలుసుకోవడం ద్వారా. So we invite you all to participate in this. కాబట్టి మీ అందరిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం ఇందులో పాల్గొనాలని. Don't give up your culture and imitate the Rakshasa culture of the Western world. కాబట్టి మీ యొక్క సంస్కృతి నిజమైన సంస్కృతిని వదిలేసి పాశ్చాత్యుల యొక్క రాక్షస సంస్కృతిని స్వీకరించొద్దు. You don't realize what a good thing you have. మీకు అర్థం కావట్లేదు మీ దగ్గర ఉన్న మంచి వస్తువు ఏమిటనేది మీకు తెలియట్లేదు ఇప్పుడు అసలు. So thank you again for coming. మీరందరూ వచ్చినందుకు ధన్యవాదం. So the meaning of the word Surendra means the king of the gods. సురేంద్ర అంటే దేవతల యొక్క రాజు. But what is the use of becoming the king of the gods? కాబట్టి దేవతల యొక్క రాజు అవ్వడం ద్వారా ఏం ప్రయోజనం? Again, who has become Indra again has to become a worm crawling in the ground by the laws of karma. We go up and we go down. కాబట్టి ఇంద్రుడు ఎవరైతే అయి ఉంటారో అతను కర్మ ద్వారా ఒకవేళ పాపకార్యాలు కానీ చేస్తే మళ్ళీ మలంలోని పురుగులాగా కూడా అయ్యే అవకాశం ఉంది. So we should worship the real highest Surendra who is Krishna. కాబట్టి మనం ఉన్నతమైన సురేంద్రుడు ఎవరైతే ఉన్నారో పరమోన్నతమైన వాడు అటువంటి కృష్ణుని మనం ఆరాధించాలి. And we can best do that by chanting Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. ఆ సురేంద్రుడిని ఆరాధించే విధానం ఏమిటంటే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పించడమే. So thank you again for coming and listening, and if anyone has any question, I will try to answer. మీరందరూ వచ్చి ఇక్కడ శ్రద్ధగా విన్నందుకు చాలా ధన్యవాదం. ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఉంటే నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. According to what I've heard from my guru Srila Prabhupada, నేను మా శ్రీల ప్రభుపాద అయిన నా గురువు నుండి విన్నదాని ప్రకారం నేను సమాధానం చెప్పడానికి from the Vedic literature. మరియు వేదాల ద్వారా నేను తెలుసుకున్న దాని ఆధారంగా ప్రయత్నిస్తాను చెప్పడానికి. If anyone has any question, ఎవరికైనా please stand ప్రశ్నలు up and we'll ఉంటే give you a నిలబడండి. microphone. మీకు మైక్ ఇవ్వబడుతుంది. మైక్ ఇస్తున్నారా? Anyone? They're chanting Om. It's Azan. Sounds like Om from a distance. In another way, indirect way, they're also chanting. No question means everyone ఎవరికి agrees. ప్రశ్నలు ఏమి లేవా? ఎవరు లేరా? No question means everyone agrees.
Is that right? ప్రశ్నలు ఏమి లేనంటే మీరందరూ కూడా ఇప్పుడు చెప్పిన దానికి అంగీకరిస్తున్నట్లే. All right, so now you should take all of the books we have. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఏదైతే పుస్తకాలు ఉన్నాయో అవన్నీ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు. Our Gurudev, Srila Prabhupada, he translated these books from Sanskrit to English. మా గురుదేవులైన శ్రీల ప్రభుపాద సంస్కృతం నుండి ఆంగ్లానికి వీటిని అనువదించారు. And presented it in such a way that even people like myself with no background of Vedic knowledge could understand it and follow it. ఆయన ఎంత బాగా వీటిని మనకు అందించారంటే నాలాంటి ఎటువంటి వైదిక సంస్కృతి పట్ల అవగాహన లేని వ్యక్తి కూడా నేను కూడా అర్థం చేసుకుంటున్నానంటే మీరు అర్థం చేసుకోండి ఎంత బాగా ఆయన అందించారు. But I see in Bharat Desh nowadays that even people from Hindu background, they also know nothing about Vedic culture. కానీ ఇప్పుడున్న దుర్భర పరిస్థితి ఏంటంటే హిందువులు చాలా మంది భారతదేశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వైదిక సంస్కృతి పట్ల చాలా ఎటువంటి అవగాహన కూడా లేకుండా ఉంది. Maybe something, little something. లేదా ఒకటి రెండు విషయాలు చాలా కొద్దిగా తెలిసి ఉండొచ్చు. So you should take this knowledge and give it to your children also. కాబట్టి మీరు ఈ జ్ఞానాన్ని భగవద్గీత జ్ఞానాన్ని తీసుకొని మీ పిల్లలకు కూడా అందించాలి. Otherwise people are just living like animals. లేదంటే మనుషులందరూ కూడా జంతువుల్లాగా జీవిస్తున్నారు అంతే. Ahara nidra bhayamaithunam cha samanyametat pashubhyanarayanam. Humans and animals both eat, sleep, mate and defend. కాబట్టి మనుషులు మరియు జంతువులు ఆహార నిద్ర భయమైదునాలు సర్వసాధారణంగా చేస్తున్నారు. So unless you adopt this Vedic knowledge in your life, you're just living like an animal, wasting your human life. మీ జీవితంలో ఈ వైదిక సంస్కృతిని స్వీకరించినట్లయితే జంతువుల్లాగానే జీవిస్తున్నట్లే. So these books are available in Telugu. కాబట్టి ఈ పుస్తకాలు తెలుగు, ఆంగ్లం మరియు ఇతర భాషల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. And we invite you to take all these books. కాబట్టి ఈ పుస్తకాలన్నీ మీరు తీసుకెళ్లాలని మేము కోరుతున్నాం. You can just describe about the books. పుస్తకాల గురించి చెప్పండి. హరే కృష్ణ. మన మధ్య మన మున్సిపల్ కమిషన్ చైర్మన్ మల్లికార్జున్ గారు వచ్చారు. వారి చేతుల మీదుగా మన So we're talking about names connected with Vedic culture. Mallikarjuna. మల్లికార్జున్ అనే పేరు వైదిక సంస్కృతికి సంబంధించింది. వారి చేతుల మీద మాల There's the name of Arjuna is there. అర్జున అనే పేరు కూడా ఉంది అందులో. There's common names, Mallikarjuna, Nagarjuna. Hare Krishna. Yeah. Do you have this book? Yeah, they all have already. You don't have. You need it. You definitely need it. You want in Telugu or English? I can. Aha. But actually your Telugu language is very nice. Of course, I don't understand Telugu, but I can hear. It sounds very nice language, Telugu language. హరే కృష్ణ. హరే Actually, it's the sweetest language in South India. Yeah, and the Kannadigas say that Kannada is the sweetest language. No, because the Tamil poet, he also mentioned. Yeah, it's a matter of opinion. In my opinion, Yes, from what I hear, the Yes, sweetest South Indian language is Tulu. Tulu, okay. That's spoken in Udupi. Okay. But it depends how you speak it. It's you can speak it very nicely and very roughly also. Yes. Yes. It's definitely better than Hindi. Yes.